సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారి సందేశం చూడబోయే ముందు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ సాయినాథుని ఆశస్సులు పరిపూర్ణంగా అందాలి. అందరూ వారి వారి కోరికలు తీరి సుఖ సంతోషాలతో మన సాయిబాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుని వేడుకుంటూ ఈ వీడియో అయితే ఆరంభిస్తున్నాను ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి బాబాగారి సందేశంలో బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఈ యొక్క సందేశాన్ని మాత్రం తొందరపడి నెట్టివేయకమ్మా. ఈరోజు ఈ శుభదినాన, ఈ పరిపూర్ణ ఈ గురు పౌర్ణమి రోజున నీకు అందిస్తున్న అద్భుతమైన శుభవార్త. నీకు రేపటి రోజున జరగబోయే అద్భుతాన్ని నేను చెబుతాను, తెలుసుకో. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజు ఈ సాయినాథుడు నీకు వాక్కు ఇస్తున్నాను. నా వాక్కు మీద నీకు నమ్మకం ఉంది కదా, అందుకే నీకు ఒక శుభవార్త వినేలా చేయబోతున్నాను. కాబట్టి నా మాటలు మాత్రం నిర్లక్ష్యం చేయకు తల్లి. వెంటనే విను, నేను నీ వెంట ఉన్నాను. ఈ యొక్క శుభదినాన నీకు నేను అండగా ఉన్నాననే ఒక నిర్ధారణ చెబుతూ ఉన్నాను కదా. ఈ తండ్రిని ఎంతగానో పూజిస్తూ ఉన్నావు, ఎంతగానో నా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు. ఎంతో ముఖ్యమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక పండగలా నువ్వు భావిస్తూ ఉన్నావు. అలాంటి నా బిడ్డలకు నేను ఏమివ్వగలను? వారి వారి మనసును సంతోషపరిచేలా పెట్టడమే, అదే కదా నాకు ఆనందం. అయితే రేపటి రోజున గురువారం బిడ్డ, ఈ యొక్క గురు పౌర్ణమి రోజున నీకు వాక్కు ఇస్తున్నాను. రేపటి రోజున శుభ గురువారం రోజున నీకు ఒక శుభవార్త అందుతుంది. నీ మనసులో కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది. నేను ఏం చెబుతున్నానో నువ్వు ఆఖరి వరకు విన్నావంటే మాత్రం రేపటి రోజున నీ జీవితంలో జరిగే అద్భుతం నీ కళ్ళారా నీకు ఇప్పుడే కనిపిస్తుంది. నమ్మకంతో మాత్రం విను, నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. నమ్మకం ఉంటే ఏదైనా కూడా నీకు సాధ్యమే తల్లి. నీ కళ నిజమయ్యే రోజు నేను తెప్పిస్తాను అంటున్నాను కదా. ఈ బాబా మీద నమ్మకం ఉంటే నువ్వు పూర్తిగా అవగాహన చేసుకో. నాకు ఎన్నెన్నో పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలతో కూడిన పూజలు ఇవేమీ నేను భావించనమ్మా, ఇవేమీ ఆశించను కూడా. నమ్మకం ఉండాలి. నమ్మకంతో నేను చెప్పే మాటను, అలాగే నేను చెప్పే వాక్కును నువ్వు నమ్మావు అంటే, ఆచరించావు అంటే మాత్రం నీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది. శ్రద్ధ, సబూరి అనేది నీ జీవితంలో నీకు మనశ్శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తుంది. పిలిస్తే పలికే ఈ సాయినాథుడు నీకు తండ్రిగా దొరకగా నీకు దిగులేందుకు చెప్పు? నీ మాటకు పలుకుతాను తల్లి. నువ్వు పిలిస్తే వస్తాను. నువ్వు ఏ కష్టం వచ్చినా నీ కన్నీటిని తుడుస్తాను. నీవు మనస్ఫూర్తిగా కాసేపు నాతో నీ బాధ మనసులో చెప్పుకున్నా సరే, నీ గుండె లోతుల్లో నుంచి వచ్చే ఆ బాధను తీర్చడానికి నేను ఎప్పుడు కూడా షిరిడి నుంచి పరుగు పరుగున నా బిడ్డలైన నీ కోసం ఖచ్చితంగా వస్తాను. నీ మనసు ప్రశాంతత ఏర్పడేంత వరకు నీవు తోనే ఉంటాను. కాసేపు కూర్చొని కాస్త నువ్వు నాతో మాట్లాడితే చాలమ్మా, నాకు ఎంతో ఆనందం. నా బిడ్డలు నాతో కష్టాలు చెప్పుకుంటున్నారు. నా యొక్క భక్తులు
నన్ను నమ్మి నా దగ్గరకు వస్తున్నారు, నాకు దీపారాధన చేస్తున్నారు, నాకు హారతి పాడుతున్నారు, నాకు అష్టోత్తరం చదువుతున్నారు, ఈ సాయినామాన్ని పఠిస్తున్నారు అంటే నేను అక్కడ కొలువై ఉంటానని నీకు తెలుసు కదా. ఎవరైనా కానీ నీతో గొడవకి దిగితే అక్కడి నుంచి నువ్వు కనిపించే వరకు నువ్వు మాత్రం ఎవ్వరికీ కూడా నీ కోరికల గురించి నీ కోపాన్ని గురించి చెప్పవద్దు. అర్థమైందా తల్లి? కాబట్టి జాగ్రత్త వహించు నీ మనసులో మాట. అలాగే నువ్వు ముందుగా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ముందుగా ఎవ్వరికీ తెలపాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం గుప్తనంగానే ఉంచి నీవు ఆచరించు. అందులో ఫలితం వచ్చినప్పుడు అందరికీ అదే తెలుస్తుంది. లేదు అంటే నీ ప్రయత్నాన్ని ఆపేలాగా చేస్తారు. నీకు ఎదగటం ఇష్టం లేక నిన్ను ఆపేలాగా నీకు ఎన్నో కొన్ని అడ్డంకులు కలిగించేలాగా కూడా కొంతమంది ఉంటారమ్మా. అందరూ నీలా మంచి మనసుతో స్వచ్ఛమైన భావంతో ఉంటారని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకు నేను ఇంతలా చెబుతున్నాను అంటే నీ చుట్టూ స్వచ్ఛమైన మనుషులు లేరు తల్లి. నువ్వు చాలా కల్మషం లేని మనసుతో అందరూ బాగుండాలని కోరుకుంటావు. మంచి మనసు నీది. అందుకే ఈ సాయినాథుడు నీకు దాసోహమయ్యాను, నా బిడ్డగా నేను స్వీకరించాను. నీ మంచితనం అనేది ఒక్కొక్కసారి ఇతరులకి కోపం తెప్పిస్తుంది, నచ్చకపోవచ్చు. కానీ నువ్వు పట్టించుకోవద్దు. నీ మనసుకి నచ్చింది, మంచిది, న్యాయమైంది, ధర్మమైంది, నిజాయితీది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అది చేస్తూ పో. ఏ మాత్రం ఇది ఇతరులకి ఆపద కలుగుతుంది అంటే మాత్రం ఆ పని అక్కడే ఆపే. నీ కష్టాలకు మార్గం నీ ధర్మమే, నువ్వు నమ్మిన నమ్మకమే, నువ్వు నమ్మిన నిజమే నీకు అండగా నిలుస్తుంది. ప్రతిరోజు నువ్వు నా కోసం నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా నా కోవెలకు వస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్నావు, నైవేద్యం పెడుతూ ఉన్నావు, నన్ను ఇష్టంగా పూజిస్తూ ఉన్నావు. గురువారం రోజు ఎప్పుడు వస్తుందా, నా బాబాని ఎప్పుడు దర్శిస్తానా, నా బాబాకి ఎప్పుడు పూజ చేసుకుంటానా అని నువ్వు ఆతృతగా ఉంటావు. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు కూడా నువ్వు ఎంతో ఆతృతగా గురు పౌర్ణమి రోజు ఒక పండగలా నువ్వు మనసులో భావించావు చూడు. నీ శక్తి మేరకు నువ్వు పూజ చేసుకున్నావు. అదే నాకు చాలా సంతోషకరం. గురువారం లోపు నీ కళ అనేది తప్పకుండా నెరవేరుస్తాను తల్లి. నీ మనసులో ఉన్న ఆ కోరిక తీరుస్తాను. నీ కళని ఇప్పటికే ఏమాత్రం సూచన లేదని నన్ను అడుగుతున్నావు, నిలదీస్తున్నావు కదా. నీలో నువ్వే నమ్మకం కోల్పోయి మదన పడుతున్నావు. ఆ నమ్మకాన్ని నేను దృఢపరుస్తాను. నాపై నీవు ఎన్నోసార్లు అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు. అలాగే చాలాసార్లు నన్ను నిందించావు కూడా, నిలదీశావు. నాకంటూ సంతోషం అనేది లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించాలా చేస్తూ ఉంటావు. కానీ నా ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉన్నాను అనే నన్నే నమ్ముకుని పూజించావు. నీ నమ్మకాన్ని నేను నిలబడతాను. నీ ఆరోగ్యాన్ని సక్రమంగా చేస్తాను. నీవు ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను. ఎన్నో రోజులు అలా గాలం గడిచిపోయాయి. ఇక రోజు నీ కష్టాలకు ముగింపు వచ్చేసిందమ్మా. ఈ శుభదనాన ఈ సందేశం నువ్వు వింటున్నావంటే మాత్రం ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. నువ్వు వినేలా చేశాను అంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు తల్లి. నువ్వు ఈ సందేశాన్ని వినాలని చెప్పి నేను ముందే నిర్ణయించాను కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు. నీ మంచి మనసు అంతా నా మంచే జరుగుతుంది తల్లి. నీవు బాగుండాలి, అందులో నీవు సంతోషంగా ఉండాలి, శాశ్వత ఆనందం రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. అందుకే నువ్వు మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు దిగాలుగా ఆకాశంలో చూస్తూ రాత్రులు నిద్రపోకుండా ఉంటావు. అది నాకు నచ్చడం లేదు తల్లి. సంతోషంగా ఉండు. అన్నీ నా సాయినాథుడు చూసుకుంటానని నీ చింతగా నిద్రించు. భారం నా మీదవి, నా పాదాల చెంత నువ్వు శరణాగతి పొందు. నేను నీకుండగా నీకు ఎందుకు బిడ్డ దిగులు? నిన్ను పరీక్షిస్తానా, పరీక్షించి బాధ పెడతానా చెప్పు? అలా ఎప్పుడు చేయను. ఎన్నోసార్లు నన్ను అడిగావు, బాబా అసలు ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి జీవితం నాకు అవసరమా అని. భగవంతుడు ఏదో ఒక మేలు కొరకు, ఒక సంకల్పం కోసమే, ఒక విషయం కోసమే నిన్ను సృష్టించారమ్మా. నిన్ను ఈ భూమి మీదకి పెట్టాడు అంటే నీ వల్ల ఏదో జరగాలనే కదా. అది జరగకుండా నీకై నువ్వు నీ జీవితం మీద నిరాశ కల్పిస్తే ఎలా? అలా ఎప్పుడూ అనుకోకు. నీ కష్టాలకి ముగింపు ఉంటుంది. నీ ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. నీ మనసు కాయాలకి మందు దొరుకుతుంది. అన్నీ నీ సాయినాథుని నీకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను. ఎవరికో సమాధానం చెప్పుకుంటూ నీ మనసును బాధ పెట్టుకో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైంది కదా బిడ్డ? ముందు నీకు ఇష్టమైన విధంగా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలా చూసుకో. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి కూడా నువ్వు భయపడిపోతూ ఉన్నావు. ఎందుకంత భయం? ఎప్పుడు కూడా నిన్ను నేను చూస్తూనే ఉన్నాను కదా, నీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉన్నాను కదా.
చాలా రోజుల నుంచి షిరిడీకి రావాలి అని కోరుకుంటున్నావు. షిరిడీ వస్తానని నాకు చెప్పావు. నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. నా ఈ బాబా దర్శనం చూసుకోవాలి, ద్వారకామాయిలో అడుగు పెట్టాలి అని. ఖచ్చితంగా అడుగు పెడతావమ్మా. ఈ బాబా పిలుపు వచ్చింది కదా, ఈ సాయి పిలుపు వచ్చిందంటే షిరిడీకి నిన్ను రమ్మనే. ఈ సాయినాథుని సమాధి మందిరంలో చూసి నువ్వు మనసు పులకించేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ద్వారకామాయిలో అడుగుపెట్టిన వెంటనే నీ కష్టాలన్నీ దూరమవుతాయి. నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి. నేను నీ ఇంట్లో నువ్వు పూజించుకున్నటువంటి ఒక విగ్రహ రూపం కాదు తల్లి, నీ ఇంట్లో ఉండే నీ తండ్రిని. నేను నీ ఇంట్లో ప్రత్యక్షంగా కొలువై తీరి నీ తండ్రిగా ఉన్నప్పుడు, నువ్వు ప్రతిరోజు నన్ను చూస్తూ ఉన్నప్పుడు, నీ బాధలు తండ్రిగా నాకు చెప్పుకున్నప్పుడు నిన్ను ఆదుకోకపోతే ఎలా? దేని గురించి ఆలోచించకుండా నీవు ప్రశాంతంగా నీ జీవితాన్ని సాగించు. నీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు తల్లి. ఏదైనా సరే బాబాకు చెప్పాను జరిగిపోతుంది అంటే నీవు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయండి ఏదీ జరగదు. నీకొచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. భయాన్ని విడిచిపెట్టి నీ అవకాశాలను సద్వినియోగపరచుకో. జాగ్రత్తలు పాటించు. అంతేకాకుండా సర్వం తెలిసిన సర్వాంతర్యామిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను చిత్తం నీకు తెలిసేటువంటి రకరకాలుగా అన్ని విధాలుగా నిన్ను కాపాడుతాను. నీకు భయమే అవసరం లేదు. నువ్వు నా ప్రియమైన బిడ్డవు కదా, అందుకే ఇంతలా నిన్ను ఓదార్చి నీకు ధైర్యం చెప్పి నీ మనసుటికి ఊరట కలిగిస్తున్నాను. కాబట్టి చింతించవద్దు బిడ్డ. నీకు ఏం కావాలి అన్నది, ఎలా ఇవ్వాలి అన్నది అన్నీ నాకు తెలుసు. నీ పక్కనే ఉన్నానమ్మా. నీ జీవితాన్ని అద్భుతంగా ప్రకాశవంతంగా చేస్తాను. నాపై నమ్మకం అనేది మాత్రం వదలకు. నీ బాబాకి అన్ని విషయాలు చెప్పుకున్నావు కదా, ఆ శ్రద్ధ సబూరి అనే ఒక 2 మంత్రాలు నీకు అప్పగించాను కదా, ఇక నీ మనసంతా నమ్మకంతో నిండి సంతోషంతో నిండిపోతుంది. నీకు ప్రతీకారం తీర్చుకోవడం అవన్నీ చేతకావని నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టినా కూడా క్షమించి వదిలేసేయి. వారి గురించి నువ్వు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ఒక్క మాట గుర్తుపెట్టుకో. నిన్ను తక్కువ అంచనా వేసిన వారందరికీ గుణపాఠం ఏంటో తెలుసా? నీ గెలుపు. ఆ గెలుపు నీకు అందించి నీ జీవితంలో నీ కళ అనేది నెరవేరుస్తాను. వారికి బుద్ధి చెబుతాను. అది నీ విజయంతోనే. నువ్వు అంచెలంచెలుగా వెలిగితే, అంచెలంచెలుగా మంచి స్థాయికి ఎదిగితే ముక్కు మీద వేలేసుకోవాలి నిన్ను కించపరిచిన వారంతా. ఏం జరిగినా కూడా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ఉండు. నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవద్దు. ఆ నమ్మకాన్ని ఈ బాబా నీకు బోలెడు కల్పిస్తాను తల్లి. ఏ రోజైతే ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీ బాబా నీకు దూరం చేసుకున్నట్టు అని గ్రహించు. నీ చేతులారా నీ అదృష్టాన్ని కోల్పోతున్నావని గ్రహించు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని వదులుకోవద్దు. నా ఒక్కని పైన నేను చెప్పడం లేదు తల్లి, నీ మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఒకవేళ కోల్పోతే, ఆ నమ్మకం కోల్పోతే నీకు అసహనం మిగులుతుంది, నిరుత్సాహం మిగులుతుంది. ఏం చేయాలో దిక్కు తోచని విధంగా ఉంటుంది. కానీ నమ్మకం ఉంటే ఏం చేయాలి, ఎలా గెలవాలి అనే ఒక పట్టుదల ఉంటుంది. అందుకే ఇంతలా నీకు చెప్తున్నాను. భయాన్ని వదిలిపెట్టి నీకు విజయం అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకునేందుకు నువ్వు సిద్ధమా తల్లి? నీకు విజయం మాత్రం తథ్యం బిడ్డ. నీ బాబా నీ కష్టసుఖాలన్నింటినీ చూస్తున్నాను కాబట్టి మాటి మాటికి నీవు ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసుని గందరగోళంలో నెట్టుకుంటున్నావు కాబట్టే నీ బాబాని ఈరోజు ఈ సందేశం నీ దగ్గరికి తీసుకురావాల్సి వచ్చింది. అందుకే నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. రేపటి రోజున నీ మనసు నిండే ఒక శుభవార్త అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.